రాధిక తెలుగు అకాడమీకి స్వాగతం అండి. తెలుగు పాఠ్యాంశాల్లోని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీకు ఉపవాచకంలోని ముఖ్యాంశాలన్నీ కూడా వీడియోలలో పెట్టడం జరుగుతుంది. అందులో ఈరోజు 6వ తరగతిలోని 3వ పాఠం ఉపవాచకంలో ఎలుకమ్మ పెళ్ళి ఈ పాఠంలోని ముఖ్యాంశాలు ఈరోజు మీకు తెలియజేస్తాను. ఛానల్ చూసే ఫస్ట్ టైం చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ మరిన్ని నోటిఫికేషన్స్ రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్కు ఉపయోగపడే ప్రతి ఒక్కటి మీకు చెప్పడం జరుగుతుంది. ఎస్జిటి వాళ్ళకి కానీ ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికీ కూడా పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు ఎలుకమ్మ పెళ్ళిలోని ముఖ్యాంశాలు. బ్రహ్మయ్య భార్య కోరికపై గాయపడిన ఎలుకను ఎలా మార్చాడు అంటే చిన్న పాపగా మార్చడం జరిగింది. ఎలుక బుద్ధులు గల పాపకు ఏమని పేరు పెట్టారు? మూషిక బాల. మూషిక బాల ఎవరిని తన్మయత్వంతో పూజించేది? ఇంకెవరిని పూజిస్తుంది తను? వినాయకుణ్ణి. మూషిక బాల సూర్యుని తన వరునిగా తిరస్కరించడానికి కారణం? సూర్యుడు వెలుగులు చిమ్మడం. ఎందుకు అంటే మూషిక బాల కాబట్టి ఆమెకు ఎవరు నచ్చరు. అలా సూర్యుడు బాగా వెలుతురుగా ఉంటాడు, వెలుగు ఎక్కువగా ఉంటుందని తిరస్కరిస్తుంది. అందగాడే కానీ నల్లగా ఉన్నాడు అని మూషిక బాల ఎవరిని తిరస్కరించింది అంటే ఇంకొక వరుడు వచ్చినప్పుడు ఏమని చెప్తుంది? ఆయన అందంగానే ఉన్నాడు కానీ మరీ నల్లగా ఉన్నాడు అని చెప్తుంది. నిలకడగా ఉండని మూషిక బాల ఎవరిని తిరస్కరించింది అంటే ఎక్కడ ఒక దగ్గర స్థిరంగా ఉండడు, నిలకడగా ఉండడని తిరస్కరించిందంట. ఎవరిని? వాయుదేవుణ్ణి. వాయువు ఎక్కడన్నా ఒకే దగ్గర స్థిరంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆయనను కూడా తిరస్కరించింది. బండబారినట్లుండడం చేత మూషిక బాలచే తిరస్కరించబడినవాడు మేరు పర్వతుడు. అలాగే చివరికి మూషిక బాల పెళ్ళాడినది ఎవరిని? ఇంకెవరిని? మూషిక రాజునే ఇష్టపడి పెళ్ళాడింది. ఎందుకంటే ఎవరు కూడా ఆమెకు నచ్చలే. ఎందుకంటే తను ఎలుక కాబట్టి మళ్ళీ ఎలుకనే ఇష్టపడ్డది. మూషిక బాల మూషిక రాజునే ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఉపవాచకంలో ఇంకా చాలా మన చరిత్రకు తగ్గట్టు పాఠాలు, రుద్రమాదేవి ఇవన్నీ చాలా ఉన్నాయి. 10th వరకు కూడా, రామాయణం వరకు కూడా ఖచ్చితంగా ప్రతి దాంట్లో మీకు బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.